నమస్కారం అండి. నేను తెలుగు ఫిల్మ్ డైరెక్టర్ వంశీని. మీ సింగపూర్లో సాంస్కృతిక కళాసారథి గురించి దీని అధ్యక్షులైన శ్రీ కౌటూరు రత్నకుమార్ గారి గురించి చాలా బాగా విన్నానండి. తెలుగు సాంస్కృతిక విలువల్ని ప్రధానంగా తీసుకుని వీరు, ఇంకో మిత్రులైన సుబ్బు గారు, ఇంకా చాలా మంది మిత్రులు కలిసి చాలా గొప్ప గొప్ప కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నారంట. ఇలా ఎన్నో ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేస్తున్న వీరు 1980లో రిలీజ్ అయిన మా శంకరాభరణం సినిమా వెండితెర నవల మొన్న ఫిబ్రవరి 19వ తేదీ నాడు మా గురువు కీర్తిశేషులు కె విశ్వనాథ్ గారి జయంతి. ఆ సందర్భంగా వారి అబ్బాయి నాగేంద్ర గారు డబ్బిస్తే నేను రీప్రింట్ చేయించానండి. ఆ పుస్తకాన్ని మా నాగిన్ గారి ద్వారా మీ సంస్థ ఆవిష్కరణ జరుగుతున్నందుకు నా అభినందనలు. పోతేనండి, ఇది ఎప్పుడో 46 ఏళ్ల క్రితం. అప్పుడు నేను చాలా చిన్నవాడిని. అప్పుడు రాశాను. దాన్ని మళ్ళీ నేను రీరైట్ చేయలే. లోపల పేజీలు కొత్తగా చేశాను తప్ప తిరిగి రాయడం అనేది చేయలేదండి. కానీ ఇప్పటికే దాన్ని చాలా మంది ఆదరిస్తున్నట్టు ఫేస్బుక్ లో అది రివ్యూలు వస్తున్నాయి. అయితే ఈ పుస్తకంతో పాటు తెర వెనక 14 ఏళ్ల కథ అని కొన్ని పేజీలు రాశాను. ఆ రాయడానికి కారణం మా గురుగారైన కె విశ్వనాథ్ గారు. ఈ శంకరాభరణం కథ ఎలా పుట్టిందో ఆ వివరాలన్నీ నాకు ఆయన చెప్తా ఉంటే నేను నోట్ చేసుకుని రాయడం జరిగింది ఆ రోజుల్లో. అలా రాసి ప్రింట్ చేసిన పుస్తకాన్ని మొట్టమొదట మా గురుగారు తండ్రి గారు అయిన తాతయ్య గారు సుబ్రహ్మణ్యం గారికి ఫస్ట్ కాపీ అందిస్తే ఆయన చదివి చాలా గొప్పగా ఆశీర్వదించారు నన్ను. ఈ సందర్భంగా అవన్నీ నాకు జ్ఞాపకం వస్తున్నాయి. మా ఏడిద నాగేశ్వరరావు గారి గురించి, విశ్వనాథ్ గారి గురించి చెప్పుకుంటా పోతే చాలా గంటల టైం పడుతుంది. థ్యాంక్ యూ. నమస్కారం అండి.